ఆడియో కథలను ఆస్వాదిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. కథా శీర్షిక దృఢ సంకల్పం. రచన వివివి కామేశ్వరి. స్వరం సత్యకళా నీరస. రీసెస్ బెల్ కొట్టగానే క్లాస్ రూంలోకి వచ్చిన అరుణ్ అక్కడి దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ గబాల్న వరుణ్ చేతిని పట్టుకొని, వరుణ్ ఏం చేస్తున్నావురా అని అడిగాడు. వరుణ్ చాలా నిదానంగా, ఏం లేదురా, సుశాంత్ గాడి నోట్బుక్ని దాచిపెడదామని తీస్తున్నాను అని అన్నాడు. అలా చెయ్యడం తప్పురా. రేపు హోంవర్క్ చూపించకపోతే టీచర్ గారు వాడిని క్లాస్ రూమ్ ముందు రోజంతా నిలబడతారు. కాళ్ళు నొప్పి పుట్టి పాపం ఏడుస్తాడు అని అన్నాడు. అరుణ్ మాటలకు వరుణ్ కోపంగా, ఏడిస్తే ఏడవని, తప్పేం లేదు, తగిన శాస్తి అయితే గాని వాడికి బుద్ధి రాదు అని అన్నాడు. అరుణ్ ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టి, నీకెందుకురా వాడి మీద అంత కోపం అని అడిగాడు. వెంటనే వరుణ్, అప్పుడే మర్చిపోయావా, మరీ అంత మంచితనం పనికిరాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, లేకపోతే నీ లెక్కల నోట్స్లో లెక్కలన్నీ అడ్డంగా కొట్టేసి టీచర్ గారితో నిన్ను తిట్టించి పనిష్మెంట్ ఇచ్చేలా చేస్తాడా? ఇంకొకసారి అలా చెయ్యకుండా ఉండేలా వాడికి బుద్ధి చెప్పాలి అని పట్టుదలగా అన్నాడు. అరుణ్ జాలిగా ముఖం పెట్టి, వాడి తప్పు వాడే తెలుసుకుంటాడు, వాడు కూడా మన స్నేహితుడే అని అన్నాడు. వరుణ్ కొంచెం కోపంగా, ఏమిట్రా, వాడిని వెనకేసుకొచ్చి నాది తప్పు అంటున్నావు, వాడిని స్నేహితుడని అంటున్నావు, నీ గురించి నేను ఆలోచిస్తుంటే నీకు నా ఉద్దేశం ఎందుకు అనేది అర్థం కావడం లేదు అని అన్నాడు. వరుణ్ కోపాన్ని అర్థం చేసుకున్న అరుణ్, ఒరేయ్, నీకు నేనంటే పిచ్చి ప్రేమ అభిమానం అని నాకు తెలుసు, కానీ వాడు చేసిన తప్పే మనం చేస్తే వాడికి మనకు తేడా ఏముంటుంది చెప్పు? పైగా మాస్టారుతో నువ్వు దెబ్బలు తింటావు, నా కోసం నువ్వు అలా శిక్షింపబడటం నాకు ససేమిరా ఇష్టం లేదు. అయిందేదో అయిపోయింది, వాడే మారతాడు, సహనంతో ఓపిక పడదాం అని సర్ది చెప్పాడు. ప్రాణ స్నేహితుడి మాటలలో అర్థం ఉందని మౌనం వహించాడు వరుణ్. అరుణ్ వరుణ్ను బతిమాలుతూ, పద పద త్వరగా, మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి, ఎవరైనా చూస్తే, అమ్మో నన్ను అర్థం చేసుకోరా అంటూ బయటికి లాక్కెళ్ళాడు. కాసేపయ్యాక క్లాసులు మొదలవుతాయన్న సూచనగా మరలా గంట కొట్టాడు అటెండరు. ఏమీ జరగనట్లు లోపలికి వచ్చి ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. హోల్ బెల్ కొట్టగానే రొప్పుతూ వచ్చిన సుశాంత్, అరుణ్ నన్ను క్షమించు, నేను జరిగిందంతా చూశాను, నాకంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చాయన్న అసూయతో నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, అలాంటి తప్పు మరొకసారి చెయ్యను, ఈ రోజు నుంచి నువ్వే నా ప్రియనేస్తానివి అని కరచాలనం కోసం చేతిని అందించాడు సుశాంత్. అరుణ్ నవ్వుతూ చేయి కలిపి, నీలో ఈ మార్పునే సుశాంత్ నేను కోరుకున్నది, ఈ క్షణం నుంచి మనం ముగ్గురం స్నేహితులం అని ఆనందం వ్యక్తం చేశాడు. వారితో కలిసి వరుణ్ కూడా, తెలుగు టీచర్ గారు నేర్పిన వేమన పద్యం వలె మేలు చేసిన వారికంటే కీడు చేసిన వారికి సహాయం చేయటమే నేర్పరితనం, అంతేనా మిత్రమా అని జత కలిపాడు. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. సుశాంత్ పద్యాన్ని వల్లెవేస్తుంటే అరుణ్ వరుణ్లు తమ స్వరం కలిపారు. వారికి తెలియకుండా వాళ్లనే గమనిస్తూ వారి వద్దకు వచ్చిన తెలుగు టీచర్ భుజం తట్టి, శభాష్ పిల్లలు, నేను ఏది మీ నుంచి ఆశించానో అదే మీ నుంచి లభ్యమవడం రేపటి పౌరులుగా మీ మంచి భవితకు శుభసూచన. పద్యాన్ని బట్టి కొట్టడమే కాదు, కావాల్సింది భావాన్ని వంట పట్టించుకోవడమే ముఖ్యం. మీ వంటి ఉత్తమ శిష్యులకు గురువును అయినందుకు ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. తప్పు చేయటం కాదు, తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడం గొప్ప విషయం అని మెచ్చుకున్నారు. మాస్టారి మెప్పును పొందామనే సంతోషంతో వేమన పద్యాలన్నీ నేర్చుకుని వాటిని ఆచరించి తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటామని తెలుగు మాస్టారికి వాగ్దానమిచ్చి స్నేహితులు ముగ్గురు దృఢ సంకల్పంతో ఇంటి ముఖం పట్టారు. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.